ఎవరైతే దేవుని కోసం నిలబడాలనుకుంటారో వారు 2 విషయాలు చేయాలన్నాడు పేతురు భక్తుడు. ఒకటి, మనోజాశలను ఏం చేయొద్దన్నాడు, అనుసరించొద్దు. ఇంగ్లీష్లో లస్ట్స్ ఆఫ్ మెన్ అని ఒక మాట రాసింది ఒక ట్రాన్స్లేషన్లో. లస్ట్స్ ఆఫ్ మెన్, మనిషి యొక్క తీవ్రమైన ఆశ. లస్ట్ అనే ఆ పదానికి ఎక్స్ట్రీమ్ డిజైర్ అన్నమాట. ఆశ ఉండాలి మనందరికీ, తినాలనే ఆశ ఉండాలి, ఆకలేసినప్పుడు భోజనం చేయాలనే ఆశ ఉండాలి మనకి. కానీ అతి తీవ్రంగా తినడం కూడా పొరపాటే. కొన్ని సందర్భాల్లో అతి తీవ్రమైన తిండిపోతనం కూడా పొరపాటే. త్రాగడం తప్పేం కాదు, ఒక బటర్ మిల్క్ తాగడం తప్పు కాదు, ఒక కోకోనట్ వాటర్ తాగడం తప్పు కాదు, ఒక మినరల్ వాటర్ తాగడం తప్పు కాదు. తాగడం తప్పు కాదన్నారని చెప్పి బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను ఇలాంటివన్నీ తాగుతానంటే మాత్రం పొరపాటు. ఎక్స్ట్రీమ్ డిజైర్స్ ఇవన్నీ కూడా. లైంగికమైన సంబంధం కలిగి ఉండడం తప్పని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కానీ అదొక నియమబద్ధంగా వివాహం అయిన తర్వాత ఒక స్త్రీ తనకు భర్తగా ఉన్న వ్యక్తితో, ఒక పురుషుడు తనకు భార్యగా ఉన్న వ్యక్తితో మాత్రమే తన యొక్క భౌతిక సంబంధ కోరికలు నెరవేర్చుకోవాలి, కానీ ఇష్టానుసారం జీవించడానికి అనుమతించబడలేదు. కోరికలు అనేవి, ఆశలు అనేవి మనిషికి ఉండాలి, కానీ అవి అతి తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందును బట్టి దేవుని బిడ్డలు ఈ లోకంలో దేనికి బానిసలు కాకూడదు. దేవుని బిడ్డలుగా మనం నేను ఇది లేకపోతే ఉండలేను అని దేని గురించి చెప్పకూడదట మనం. మీకు అర్థమైందా? కొంతమంది మా ఉదయాన్నే టీ తాగలేకపోతే ఉండలేనండి వెసిలి గారు అంటారు చాలామంది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నావు అనమాట. నువ్వు టీ తాగు, తప్పేం కాదు, కాఫీ తాగు, నెస్కాఫీయో, బ్రూ కాఫీయో, క్యాపుచినో, ఇప్పుడు రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తారు ఎవరిని. ఒకటే కాఫీ పొడి, దానిలో మిల్క్ కొంచెం ఎక్కువ వేసి తక్కువ వేసి క్యాపుచినో అంట, ఇంకేంటి మోకా అంటే, ఇక్కడ రకరకాల పేర్లు ఉన్నాయి, అవన్నీ కాదనుకోండి. ప్రపంచం అంతా రకరకాల పరిస్థితుల్లో. కానీ అది తాగకపోతే నేను ఉండలేనండి అన్న స్థాయికి మాత్రం వెళ్ళొద్దు. అలా వెళ్తున్నావంటే స్టాప్ డూయింగ్ దాట్. ఈ సీరియల్ లేకపోతే నేను ఉండలేనండి, ఈ వ్యక్తులతో మాట్లాడకపోతే నేను బ్రతకలేకపోతున్నానండి, ఉండలేనండి. నెవర్ సే దాట్. యు ఆర్ నాట్ అడిక్టెడ్ టు ఎనీబడి ఎల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఇది లేకపోతే నేను ఉండలేనని లోకసాన విషయాల గురించి చెప్పకూడదు. మనం ఒక్కటే మాట, యేసయ్య లేకపోతే నేను ఉండలేను, దేవునితో సహవాసం చేయలేకపోతే ఉండలేను, ప్రార్థన చేయకపోతే ఉండలేను, వాక్యం చదవకపోతే ఉండలేను, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఉండలేను, పరిశుద్ధుల సహవాసం లేకపోతే ఉండలేను. ఆ విషయాల్లో మనం ఓకే, కానీ ఇక మరే విషయం కోసం కూడా మన లోకంలో ఏమవ్వకూడదు, ప్రాకులాడకూడదు. ఇది లేకపోతే నేను ఉండలేను అనడానికి లేదు. కొంతమంది యవ్వనస్తులు ఉంటారు, ప్రతిరోజు వారికి ఏం కావాలి, ఎన్వి కావాలి, తంతా ఉంటారు ప్లేట్లు, ఇంట్లో తంత బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటే ఆ రోజు వంకాయ కూర వండిందట, మాంసం లేకపోతే ఉండలేకపోతున్నారండి వెసిలి గారు. తగ్గించు, మాంసం హెచ్చుగా తినేవారితో ఏం చేయొద్దన్నాడు దేవుని వాక్యంలో. సహవాసమే చేయొద్దన్నప్పుడు, మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేయొద్దన్నప్పుడు తినమని దాని అర్థం కాదు. ఒక లిమిట్ ఉండాలి దేనికైనా. కానీ నేను తినలేకపోతే ఉండలేనన్న అన్న పరిస్థితి రాకూడదు. పెట్టు, ఉపవాసం పెట్టు, వారంలో ఒక రోజు నీ పొట్టకి. బాగా తిని కొన్ని రోగాలు ఎక్కువైపోతున్నాయి మనుషులకి ఈ రోజుల్లో. ఒకరోజు ఖాళీ పెట్టే, నీకు కూడా సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటో అర్థం అవుతుంది, ఎక్సర్సైజ్ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఉపవాసం చేయి. చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? మేము చాలా దూరంలో ఉన్నాం. దూరంలో ఉంటే పోనీ ఇంట్లో ఉండి ఉపవాస ప్రార్థన చేయి. ఆ రోజు నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతావు, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు అన్నప్పుడు ఇంట్లో మీ ఫ్యామిలీ అంతా కలిపి ఒకరోజు ఉపవాస ప్రార్థన చేయండి. అందులో పొరపాటు ఏం లేదు. మరీ తీవ్రమైన హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నవారి గురించి నేను మాట్లాడడంలా. డాక్టర్ అడ్వైజ్ ఇచ్చి అమ్మ ఖచ్చితంగా మీరు తినాలి, ఇవ్వండి, ఆ ఫుడ్ ప్లానింగ్ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కానీ అవకాశం ఉన్నప్పుడు కనీసం ఒక వారానికి ఒకసారో లేదా 2 వారాలకు ఒకసారన్నా కనీసం నువ్వు ఉపవాసం చేస్తున్నావా? మొన్న యవనస్తుడు ఎవరంటున్నాడు, నేను కూడా ఉపవాసం చేస్తాను. ఎప్పుడు దాకా? ఆకలేసేదాకా అన్నాడు. ఆకలేసేదాకా ఉపవాసం చేస్తాడు టైగర్. అలాంటి ఉపవాసమా? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అది కూడా మళ్ళీ ఉపవాసం ఒక ఆచారబద్ధంగా ఏదో శరీరానికి బాగుంటుందని కాదు. అక్కడ నేను చెబుతున్న అంశం ఏంటంటే, శరీరానికి బాగుంటుంది, వెయిట్ లాస్ అవుతున్న ఉపవాస ప్రార్థన మొదలెట్టానండి, ఆ ఉద్దేశాలతో చేయకుండా ఉపవాస ప్రార్థన. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా రావడము. అంటే దగ్గరగా, వాసము అంటే నివసించడం. ఉపవాసము. ఉపముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉంటాడని. ఉపరాష్ట్రపతి అంటే అర్థం ఏంటి? రాష్ట్రపతి గారు పక్కనే ఉంటాడని అర్థం. ఒకడు ఉపవాసం అంటే అర్థం ఏంటి? దేవునికి దగ్గరగా జీవించడం అనేది. నువ్వు ఉపవాసం చేస్తూ ప్రార్థన చేయకుండా లోకం అంతా తిరిగి అడుదిరిగి ఇటు తిరిగి చుట్టాలింటికి బంధువులింటికి తిరిగితే కళ్ళు తిరిగి పడిపోతావు. అది కాదు ఉపవాసం.
దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక అంశం కొరకు ప్రార్థన చేయాలండి. వెస్లీ గారు, నేను ఈ విషయంలో డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. దేవుని వరాలతో నింపబడాలి, ఆత్మ ఫలములతో నింపబడాలి, దేవుని కొరకు ప్రయోజనకరంగా బ్రతకాలి. ఎందుకు నేను దీన్ని జయించలేకపోతున్నాను, ఈ పాపాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాను, ఎందుకు ఈ వ్యసనం నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను, పట్టుదలగా ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు జరగవు నీ జీవితంలో కార్యాలు, ఎందుకు జరగవు నీ జీవితంలో అద్భుతాలు? క్రీస్తు మన కొరకు శ్రమ పొందాడు కాబట్టి అట్టి ఆయుధాన్ని ధరించుకుందాం. ఈ ఆయుధాన్ని ధరించుకున్నవాడు ఎలా ఉంటాడంటే, ఇక మీదట, చెప్పండి ఇక మీదట అనే మాట చెప్పండి. ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో నో లాంగర్ అనే మాట వాడారు. నో లాంగర్ అనే పదం అక్కడ వాడలేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడాలని తీర్మానం చేసుకుంటున్నావో, ఇక మీదట నీవు మనుజాశలను అనుసరించక, యు ఆర్ నాట్ ఫాలోయింగ్, యు ఆర్ నాట్ పర్స్యూయింగ్ ద లస్ట్ ఆఫ్ మెన్. మరొక ట్రాన్స్లేషన్లో హ్యూమన్ డిజైర్స్ అనే పదం వాడారు. అవి అనుసరించకుండా ఇకపై ఎవరిష్టానుసారం జీవిస్తామట, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తామని పేతురు భక్తుడు చాలా చక్కని మాట. ఒక్కొక్క మాటను మనం ఆలోచన చేస్తే పేతురు పత్రికలో ఎంత లోతైన అనుభవాలు ఉంటాయంటే, దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారికి ఇచ్చిన ప్రత్యక్షతలు చాలా గొప్పవి. మనుజాశలను ఇక్కడ అనుసరించకండి. ఇక మీదట, ఎంతవరకు జరిగింది ఏదో అయిపోయింది, ఇంతవరకు నీకు తెలుసో తెలియకో దేవునికి అవిధంగా బ్రతికేశావు. ఇక ఇంతవరకు కూడా దేవునికి ఇచ్చిన సమయాన్ని వృధా చేసేసావు. ఇంతకుముందు ఒకవేళ ఇంతవరకు కూడా నీ జీవితంలో దేవుడిచ్చిన వనరులు వృధా చేశావు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు వృధా చేశావు. ఏ స్థానంలో దేవుడిని నిలబెట్టాడో ఆ స్థానాన్ని మరిచిపోయి కృతజ్ఞుడుగా మారిపోయి దేవుడు చేసిన మేళ్లన్నీ వదిలిపెట్టేసి ఇష్టానుసారం బ్రతికేశావు. ఓకే, కానీ ఇకపై ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుని ప్రభు కోసం నువ్వు వస్తే, ఇక మీదట ఇక మనుష్య ఆశలను అనుసరించకుండా దేవుని ఇష్టానుసారంగా జీవిస్తాను. మీలో ఎంతమంది నిజంగా జీవితంలో విజయం పొందాలనుకుంటున్నారో, ఎంతమంది దేవుని చేతిలో బలంగా వాడబడాలనుకుంటున్నారో, ఎంతమంది ఆశీర్వాదానికి ఒక ఛానల్స్గా ఉండాలని, ఆశీర్వాదానికి కానుకలుగా ఉండాలని ఎంతమంది ఇష్టపడుతున్నారో వారు చేయాల్సిన పని పేతురు ఇక్కడ చెబుతూ, ఇక మీదట మీరు మనుజాశలు మీరు ఏం చేయకండి, అనుసరించకండి. ఒకవేళ ఎంతవరకు కోపంతో నీ జీవితం నింపబడిందేమో, ప్రతి చిన్న మాటకి ఎగిరిగిరి పడుతూ ఇక నువ్వు అనుకున్నదే జరగాలన్నట్టుగా, నీకు తెలిసిందే వాస్తవం అన్నట్టుగా కోపంతో విర్రవీగిపోయేవేమో. ఒకవేళ ఎంతవరకు ద్వేషం, అసూయ, మత్సరము, కుళ్ళు, చెడ్డ కండ్లు, మత్సరానికి మరొక పేరు చెడ్డ కళ్ళు అన్నాడు. తట్టుకోలేరు కొంతమంది. ఎవరైనా కొంచెం డెవలప్ అవుతున్నా, కొంచెం సంతోషంగా ఉన్నా తట్టుకోలేరు, మనసంతా వికలమైపోతుంటుంది. ఎవరైనా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారని చూసినప్పుడు ఏదో విధంగా వారిని క్రిందకి లాగేద్దామన్న ఆలోచనే చాలా మందిలో ఉంటుంది తప్ప, సరే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు కదా, మనం కూడా ప్రార్థన చేసుకుందాం, మనం కూడా వాక్యాన్ని చదువుదాం, మనం కూడా యథార్థంగా దేవుని గట్టిగా పట్టుకుందాం, దేవుడు మనల్ని ఎందుకు దీవించాడన్న పట్టుదలతో ప్రార్థన కనబట్టలేదు. కానీ ఏదో విధంగా వారిని ఇబ్బంది పెడదామన్న ఆలోచన చాలా మందిలో, మత్సరం ఈ రోజుల్లో, జలసి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఈ రోజుల్లో మనుషుల్లో. గర్వం ఒక ప్రక్కన మనుషులను ఛిద్రం చేస్తూ ఉంటే, ఇలాంటి మనుషాశలు, ఇలాంటి పాపాలన్నీ కూడా మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటే పేతురు గారు అంటున్నారు, స్టాప్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఆపేసేయండి. దేవుని ఆత్మ చేత నడిపించబడండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి, ఆయన ఇష్టానుసారంగా బ్రతకండి. మీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. ఏ ఉద్దేశంతో యేసు ప్రభు మన కోసం సిలువలో మరణించారో, ఏ ఉద్దేశంతో ఆయన ధారధారలుగా తన రక్తాన్ని మన కోసం కార్చారో, చేతుల్లో, కాళ్ళల్లో, ప్రక్కలో, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకుని, ప్రక్కలో బళ్ళెపోటు పొడిపించుకుని, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకుని మన ప్రభు ఎందుకంత శ్రమ మన కోసం పొందాడు? ఆయన ఎందుకంత బాధను మన కోసం అనుభవించాడంటే, ఆయన మనల్ని ఏదో ఒక స్థానంలో నిలబెట్టాలని ఆశ అయితే దేవునికి ఉంది. ఏదో ఒక స్థానంలో మనల్ని చూడాలని ప్రభు ఆశించారు కాబట్టి అంత తీవ్రంగా మన కోసం ఆయన శ్రమ పొందారు. ఆ ఉద్దేశాన్ని గ్రహించి ఆయన కోసం మనం జీవించగలిగితే అద్భుతాలు జరుగుతాయి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.